సరిగ్గా 43 ఏళ్లయింది నా తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి, నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము. ఎందుకంటే సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, నేను ఒక సైనికుడిని, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాలుగా అద్భుతమైన రాజకీయ ప్రయాణాన్ని చూస్తోంది. ఎన్నికల ఫలితాల్లో ఒకసారి గెలిచి ఉండొచ్చు, మరోసారి ఓడిపోయి ఉండవచ్చు, ఇప్పుడు అధికారంలో ఉండవచ్చు. కానీ 1983లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి విశ్లేషిస్తే భారతీయ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ మాత్రమే. ప్రారంభం నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రాంతీయ పార్టీ ఇప్పుడు మరో తరం దిశగా ఘనమైన ప్రయాణం చేయబోతోంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు మహానాడు జోష్ కనిపిస్తోంది. కడపలో 3 రోజుల పాటు మహానాడు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్నారా లేదా అన్న దానితో సంబంధం లేకుండా మహానాడును టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ప్రతిసారి 2 రోజులు నిర్వహిస్తారు. ఈసారి కడపలో 3 రోజుల పాటు ప్లాన్ చేశారు. చివరి రోజు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ మహానాడు అత్యంత కీలకంగా భావిస్తున్నారు. టీడీపీకి భవిష్యత్ నాయకత్వాన్ని ఈ మహానాడు దిశానిర్దేశం చేస్తుందన్నది అంచనా వేస్తున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా కుటుంబ పార్టీగానే ఉంటుంది. ఆ కుటుంబ పరపతి తగ్గిపోతే ఆ పార్టీ ప్రభావం కూడా తగ్గిపోతుంది. భారతీయ రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. కానీ కుటుంబం పిల్లర్గా ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్ళిపోయి అది మా పార్టీ అనే భావన కలిగించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ మాత్రమే. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన చంద్రబాబు ముందుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు మరో తరం ఆ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతుందా అన్నది నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోందట. దీనికి ఆయన సమర్థుడు కూడా. భవిష్యత్ పార్టీ వ్యూహాల్లో ఆ నిర్ణయం అత్యంత కీలకం కూడా, అవసరం కూడా అని భావిస్తున్నారు యువ శ్రేణులు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. అయితే ఇప్పటికే టీడీపీలో మరో తరం కీలకంగా మారింది. పాత తరం వెనకడుగు వేసింది, కొత్త తరం దూకుడుగా ముందుకు వేస్తోంది. గత ఎన్నికల్లో యువతరం ఎక్కువగా ఎన్నికల్లో పోటీ చేశారు. రాబోయే తరానికి వారసులు ప్రజల నుంచి వచ్చిన వారు తమదైన ముద్ర వేసుకునేందుకు రెడీ అయ్యారు. వీరంతా టీడీపీకి భవిష్యత్తు లాంటి వాళ్ళు. ఇప్పుడు వారికి బాధ్యతలు ఇస్తే వచ్చే కొద్ది నెలల్లోనే పార్టీకి అంతా తామై అల్లుకుపోతారు. దానికి ఈ మహానాడు వేదిక కానుంది. కడప వేదికగా టీడీపీ మరో తరం దిశగా మహాప్రయాణానికి రెడీ అవుతోందన్నది 100% వాస్తవం. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా,
నేను ఒక సైనికుడిని, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమంటే చేలుపైకి. అయితే టీడీపీ మహానాడు వేదికగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికర అంశాలు నేడు టీడీపీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతోంది. నేటి తరానికి పార్టీ పగ్గాలు అందిస్తే నారా లోకేష్కి అందిస్తారా, లేక ఆ కుటుంబంలో వారసత్వ ధోరణిగా చూసుకుంటే బాలయ్య కూడా ఉన్నారు, అంతేనా, జూనియర్ ఎన్టీఆర్ కూడా లేకపోలేదు. కానీ ప్రాంతీయ పార్టీలో వారసత్వ ధోరణిలో కొనసాగుతున్నప్పటికీ దాన్ని బ్రేక్ చేసి నారావారు ఆనాడు పార్టీకి ఊపిరి పోశారన్నది 100% నిజం. వెన్నుపోటు రాజకీయాలు అని ఇంటా బయట ఎంతమంది మాట్లాడినా కష్టకాలంలో పార్టీ పోతుందని అనుకున్న టైంలో నారా నీరందించారన్నది కూడా కొంతమంది పార్టీ శ్రేణుల వాదన. ఏది ఏమైనా కానీ చంద్రబాబు విజన్కు ఈ తరానికి సరైన పార్టీకి యువ వారసుడు నారా లోకేష్ ఒక్కడే అంటున్నారు ఆ పార్టీ యువత. ఈ 3 రోజుల్లో జరిగే మహానాడులో కొత్త రక్తానికి పట్టం కట్టబోతుందా అన్నది కూడా ఈ మహానాడులో పార్టీ యువ శ్రేణుల్లో ఆసక్తి గొలుపుతున్న విషయాలు. ఈ 3 రోజుల్లో జరగబోయే మహానాడులో వారసత్వ రాజకీయాలకు ఎలాంటి పెద్దపీట ఎవరికి వేస్తారో వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్.